బడంటే గుడితోటి సమానం అంటారు. కానీ కలికాలం వల్ల కొందరు చేయబట్టి బడిల బువ్వ గుడిల ప్రసాదం విలువ తగ్గుతాంది ఇయాల రేపు. సర్కారు బడులలో పెట్టే బువ్వ కూరల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చికెన్ వండి పెట్టి మళ్ళా అందులో ఎగస్ట్రా పీసుల కింద పొలగాండ్ల చేత పురుగులు తినిపిస్తాండ్రు. ఇక చూడండి కల్వకుర్తి గిరిజన ఆశ్రమ బడిలా ఎంత ఘోరమున్నదో. వా సారు వా, చికెన్ కూర ఎగస్ట్రా పీసు కింద కంచానుకో పురుగు. బడి పొల్లగాన్లంటే సార్లకెంత పాయరమో చూడుండ్రి. కన్నులకు కూడా వెట్టరు కావచ్చు పోన్రి, గింత కమ్మటి తిండి. మరి లేకుంటేందుల్లా ఎంత ఘోరం ఘోరం పాడువాడా. తెల్ల పురుగులు కూడా కాదు, మళ్ళా పెద్ద పెద్ద పురుగులే కానత్తన్నాయి కంచంలా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ బడిలైన ఉద్దార్కం గిది. అన్నంలా పురుగులు చూసి ఆడివిల్లలంతా కలిసి లొల్లికి దిగిండ్రు. ఏబీవీపీ అన్నలు ముచ్చట తెలుసుకనొచ్చి ఆడివిల్లల ఆందోళనల గొంతులు కలిపిండ్రు. 35 రోజులైతాందట వంట కార్మికులు సమ్మె చేయబట్టి. అసలు లేకపోవట్లా కొసరోలను పిలిచి వంటలు చేయించిండ్రు బడిసాల్రు. అంటే ప్రైవేటోళ్ళకు అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఇక ప్రైవేటు వ్యవస్థ ఎట్లుంటదో తెలుసు కదా, చారన పెట్టి బారన గుంజ రకం. బువ్వ కూరలుండే కాడ గట్నీ చేసినట్టున్నారు. మంచి ఆకలి మీదున్న పొల్లగాండ్ల నోట్లే మన్ను కొట్టిండ్రు. 35 దినాల బట్టి గిదే కథనట. టయానికి బువ్వలేదు, లేటుగా పెట్టినా కమ్మదనమన్న లేదు. కమ్మదనం లేకపోయినా సరే అనుకుంటే ఇగో గీ కథ. ఇక గీ చిత్రం చూడుండ్రి. పోయి జిల్లా టీడీఓ అధికారి కూడా అదే యాళ్లకు తనిఖీ చేయనికత్తే ఆయన తనిఖీ చేస్తుంటేనే గీ పురుగులు కనబడ్డాయంటే ఇక ఎవ్వలకెంత భయం ఉన్నదో, పొల్లగాండ్ల మీద ఎంత ప్రేమ ఉన్నదో చెప్పుండ్రుల్లా మీరే పబ్లిక్. టీడీఓ అధికారి అయితే ఆడవిళ్లను అన్ని తీల్రు అడిగి తెలుసుకొని పోయిండు గాని మరిగా మళ్ళా గిసొంటి జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా, లేకుంటే సర్కారు బడన్నాక బువ్వల పురుగులు కామనన్నట్టే చూసుకుంటా పోతారా చూడాలిగా.